ఇరాన్ తనకి జరిగిన నష్టాలు ఇప్పుడు కూడా తన మీద జరుగుతున్న దాడుల్ని అది బయటపెట్టట్లేదు, అమెరికా వాళ్ళు బయటపెట్టట్లేదు. కాకపోతే ఇరాన్లో ఉన్నటువంటి అపోజిషన్ బయటపెట్టినటువంటిది ఒక భూమి లోపల అతిపెద్దదైనటువంటి పేలుడు సంభవించింది. ఆ పేలుడు జరిగినటువంటి ప్రదేశం వచ్చేటప్పటికి ఖొరామాబాద్, అక్కడ అండర్ గ్రౌండ్లో ఈ ఆయుధాగారం ఉందన్నటువంటి అనుమానం ఉంది. ఇంతకాలం పబ్లిక్కి అది తెలియలే. నిన్న ఒక్కసారిగా భూకంపం వచ్చింది, భారీ ఎత్తున పేలుడు సంభవించింది. అది ఇజ్రాయెల్ చేసిన కోవర్ట్ ఆపరేషన్ అన్నటువంటిది ఇరాన్ ప్రజలు భావిస్తున్నారు. అంటే అండర్ గ్రౌండ్లో మిస్సైల్ తయారు చేసే గోడౌన్ ఉంటే, ఇదే కర్మాగారం ఉంటే దాన్ని ఇజ్రాయెల్ పేల్చిపడేసింది. డైరెక్ట్గా యుద్ధ విమానాల ద్వారా అటాక్ చేయలేదు, మిస్సైల్ ద్వారా అటాక్ చేయలేదు, గ్రౌండ్ ఫోర్స్ ద్వారా అటాక్ చేయలేదు, నేవీ ద్వారా అటాక్ చేయలేదు. కానీ ఎట్లా చేశారు అంటే ఇప్పుడు బయటపడుతున్నటువంటి అంశం ఏంటి అంటే అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియలో కోవర్ట్ ఆపరేషన్స్ ఏదో చేశారా అన్నటువంటి సందేహం వస్తుంది. భారీ ఎత్తున ఎఫెక్ట్ పడినట్టయింది.